గ్రీన్ హంట్ కాదు, ఆదివాసీల మీద యుద్ధం కాదు, ప్రత్యక్షంగా రాజ్యం ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. రాజ్యం ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. మరి యుద్ధం అంతా జరగట్లేదు కదా ప్రజలందరి మీద అనొచ్చు, కానీ యుద్ధానికి సంబంధించిన పీక్ స్టేజ్ ఏదైతే ఉన్నదో, యుద్ధం ప్రకటించిన తర్వాత ఆ యుద్ధం, ఆ వాతావరణం, ఆ రాష్ట్రానికి సంబంధించి, ఆ స్టేట్కి సంబంధించిన వాతావరణం ఆ యుద్ధానికి సంబంధించి ఉండదు. ఆ యుద్ధానికి సంబంధించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా యుద్ధానికి అనుకూలంగానే, యుద్ధానికి అనుసంధానంగానే జరుగుతూ ఉంటుంది. స్టేట్ నడుపుతాం. అందుకని ఇది ఆదివాసీల మీద యుద్ధంగానో, ఇది గ్రీన్ హంట్ అనో, ఇది పోలీసులకి నక్సలైట్లకి మధ్య యుద్ధంగానో, గొడవగానో, ఘర్షణగానో అనుకుంటే పొరపాటు కదా, నేరం కూడా. ఇటీవల వారం 10 రోజుల నుంచి జరుగుతున్న ఇఫ్లూ సంఘటన మీ ముందు ఉంచుతాను. 5 నిమిషాలు. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ ఒక యూనివర్సిటీ ఉంది ఇక్కడ. ఆ యూనివర్సిటీలో యాజమాన్యానికి వ్యతిరేకంగా, విద్య ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, కట్ ఆఫ్ మార్కులకు వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు ప్రత్యామ్నాయ ఉద్యమ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రత్యామ్నాయ రాజకీయాలు చెప్తున్నారు, ప్రత్యామ్నాయ ఉద్యమ భావజాలం చెప్తున్నారు విద్యార్థులు. వాళ్ళని రెండు సంవత్సరాలు రెస్ట్ గార్డ్ చేసింది యాజమాన్యం. రెస్ట్ గార్డ్ చేస్తే రెస్ట్ గార్డ్కి వ్యతిరేకంగా వాళ్ళు నిరాహార దీక్ష అనేక పోరాట రూపాలు ఎంచుకున్నారు. వాళ్ళకి మద్దతుగా ప్రజా సంఘాలు వెళ్ళినాయి. ప్రజా సంఘాలు వెళ్తే ఆ విద్యార్థులందరినీ పిలిచి పోలీసులు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళని పంపించండి. ఇప్పుడు మీకు స్టేట్కి, మీ మీద అభిమానం ఉంది, మీ మీద సానుభూతి ఉన్నది, మీ మీద సానుభూతి ఉన్నది. ప్రజా సంఘాలు ఎవరైతే వచ్చారో ఆ ప్రజా సంఘాలు పంపించండి. ఇదిగో ఈ ప్రజా సంఘాలు ఉంచుకోండి. ఏ ప్రజా సంఘాలు ఉంచుకోవాలా, ఏ ప్రజా సంఘాలను పంపించాలని పోలీసులు డిసైడ్ చేశారు. ఆ ప్రజా సంఘాలను నువ్వు పంపించకపోతే నిన్ను కూడా ఆ ప్రజా సంఘం అనుకోవాల్సి వస్తుందేమో అని యాజమాన్యం ఒక వార్నింగ్ ఇచ్చింది. సరే, ఆ యాజమాన్యంతో డిస్కస్ చేయడానికి మన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అంతే వెళ్ళి వాళ్ళ ఒక యాజమాన్యంతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, యూనివర్సిటీ బీసీకి సంబంధించిన ప్రతినిధులు లేదు, సెలవులు వెళ్ళిపోయింది. ఒక అపాలజీ లెటర్ పెట్టండి విద్యార్థుల ద్వారా, మేము అర్థం పాల్గొట్టడం నేరమే అని చెప్పి ఒక అపాలజీ లెటర్ పెడితే దాన్ని పరిశీలిస్తామన్నారు. వాళ్ళు బెటర్ కానీ మేము పెడతామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్ అంతా ఆమె కొంత అహంకారంగా ఫీల్ అవుతా ఉంది యాజమాన్యం. ఆ మేరకు మీరు పెట్టకపోయినా మేమైతే ఒక అపాలజీ లెటర్, పొరపాటైంది లేదు, జరిగింది చిన్న ఘర్షణ అని మేము రాసిస్తాం. ఎందుకంటే మీ మీద కేసులుంటే మీరు ఉద్యోగాలు ఈ వాదన తీసుకొస్తాం. మంది మేధావి వాళ్ళ మీద కేసులుంటే వాళ్ళకి ఉద్యోగాలు రాసంగతి వాళ్ళు ఆదివాసీలు కాదు, పసిబిడ్డలు కాదు, వాళ్ళు పీహెచ్డీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళన్నిటికీ సిద్ధపడారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినందుకు వాళ్ళు రెస్ట్ గార్డ్ చేశారు. రెస్ట్ గార్డ్ చేసినందుకు అపాలజీ చెప్పంటే వాళ్ళు చెప్పకపోతే మనం చెప్తా ఉంటున్నాం కేసులు పెడతారో ఆలోచించడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మూడో వర్గం కానీ, మేధావి వర్గం కానీ, పౌర సమాజం కానీ పోరాటం చేసే ప్రజలకి అండగా ఉండాలి. కానీ పోరాటం చేసే ప్రజల్ని అడావుడి హంగామా చేయొద్దు. ఇప్పుడు దాకా విద్యార్థులు ఎక్కడో ఆంధ్ర యూనివర్సిటీలో పిలుపునిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ అయ్యేది, రాష్ట్ర బంద్ విజయవంతం అయ్యేది. ఇప్పుడు ఎవరు అట్లేరు. కేసులు పెడతారు, ఉద్యోగాలు రావాలా, పిహెచ్డీ చేయాలా, ప్రొఫెసర్లు అవ్వాలా. ఈ పరిధిలో ఉన్నారు. పక్కన ఎవరు జరుగుతున్నా ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ వరకు కూడా ఉన్నారు. ఒకరు ఇద్దరు పాపం 30 మంది పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా భయపెట్టించే పనులు చేస్తూ ఉన్నాం. మన కళ్ళెదురుగే చాలా విచిత్రాలు జరిగినాయి ఒక 20 సంవత్సరాల్లోనే. భూమి కోసం పోరాటం చేస్తే, భూమి కోసం భూములు ఆక్రమిస్తే కాల్పులు జరిపి యుద్ధం చేసేది ఇంకా స్టేట్ పోలీసు. భూములు ఆక్రమిస్తే యుద్ధం చేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మా భూములు మాకు ఉంచండి అంటే యుద్ధం చేస్తాం. ఈ విచిత్రం మన కళ్ళ ముందు ఇంత ర్యాపిడ్గా, ఎంత స్పీడ్గా
సమాజాన్ని మారుస్తా ఇళ్ల స్థలాల కోసం, భూముల కోసం భూపోరాటాలు చేస్తే పోలీసులు తీసుకొచ్చి అణిచివేసేవారు. ఇప్పుడు మా భూములు మాకు ఉంచండి అంటే చంపుతా ఉన్నారు. ఆదివాసీలు చంపుతా ఉన్నారు, తీర ప్రాంతాల ప్రజలను చంపుతా ఉన్నారు, మైదాన ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలిని వ్యతిరేకించిన వాళ్ళు చంపుతా ఉన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకించిన ఆదివాసీలు తీర ప్రాంత ప్రజల్ని చంపుతా ఉన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలిని వ్యతిరేకించిన పోలేపల్లి లాంటి సంఘటనలు చంపుతా ఉన్నారు. అసలు చంపడం కాదు, ఎక్కడ దాకా వెళ్ళిందంటే మమ్మల్ని బతకనియండి, మీరు బతకటానికి లేదు, మీరు బతికితే మా బతుకు ప్రశ్నార్థకం అని చెప్పి మనం కదలకుండా కూర్చున్నా కానీ మన దగ్గరికి వచ్చి రెచ్చగొట్టి చంపేస్తా ఉన్నారు, చంపుతా ఉన్నారు. అది చర్చ అంతా ఎక్కడ జరుగుతూ ఉన్నది? యుద్ధం ఎవరి మీద? యుద్ధం ఎవరి మధ్య? అసలు యుద్ధం ఎందుకు జరుగుతూ ఉన్నది? ఈ పిల్లలు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? ఆదివాసీలు ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఆదివాసీలు చేసిన నేరం ఏంటి? ఆదివాసీలకు అండగా వెళ్ళిన మావోయిస్టులు చేసిన తప్పేంటి? అసలు ఆదివాసీలు యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటా ఉన్నారు? అసలు ఎవరైనా యుద్ధం ఎందుకు చేయాలనుకుంటారు? యూనివర్సిటీ పిల్లలైనా పిహెచ్డీ చేసి ఉద్యోగాలు చేయాలని వాళ్ళు అనుకుంటుంది. చర్చ అంతా కూడా తప్పెవరిది అనే దగ్గర చర్చ నడుస్తూ ఉన్నది. యుద్ధం ఎవరి మీద దగ్గర చర్చ నడుస్తూ ఉన్నది. మొత్తం కింది స్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మొత్తం కరప్ట్ చేయబడతా ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ, చుండూరు కేసు తీర్పు చెప్తా. హైకోర్టు జడ్జి ఏమంటారంటే, స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయలేకపోయిందని చెప్పి కొట్టేస్తాడు. ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది రాష్ట్రం అంతా. చంద్రశేఖర్ బాగా కేసు చేయలేదంట కదా, జడ్జి అన్నాడు, జడ్జిమెంట్లు కూడా రాశారు. హైకోర్టులో కేసు కొట్టేశారు. స్పెషల్ కోర్టులో 20 మంది కన్నా లైఫ్లు పడ్డాయి, 21 మందికైనా. హైకోర్టులో కేసు కొట్టేశారు. హైకోర్టు లాయర్లు సరిగ్గా చేయలేదు. చర్చ ఎవరు? అసలు ఎక్కడ చర్చ జరగాల? కోర్టు స్వభావం ఏంది? చంపినోడు ఎందుకు చంపుతాడు? చంపడానికి సంబంధించిన కారణాలు ఏంది? చంపేవాడి స్వభావం ఏంది? పోలీస్ స్వభావం ఏంది? కోర్టుల స్వభావం ఏంది? ఇక్కడ జరగాల్సిన చర్చ. లాయర్లు కేసులు చేయనందువల్ల కేసులు కొట్టేశారని దాకా జరుగుతూ ఉన్నది. ఇది స్టేట్ ప్రత్యక్షంగా చేయట్లేదు. ఐఏఎస్, ఐపీఎస్. చాలా విషాదకరమైన విషయం ఏమంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ మాజీలు, దళిత మాజీలు, వాళ్ళ ద్వారా నడిపిస్తూ ఉంది కథంతా. ప్రశ్నిస్తే యుద్ధం చేస్తాం, ప్రశ్నించమాక చదువుకో, పిహెచ్డీ చేయి, ఉద్యోగాలు చేయి, లెక్చరర్గా, ప్రొఫెసర్గా, ఎమ్మెల్యేగా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా. అందరు ప్రొఫెసర్లు చంపట్లేదు, అందరు ప్రొఫెసర్ల మీద కేసులు పెట్టడం లేదు. ఇతను మంచి ప్రొఫెసర్, ఇతను మావోయిస్టా? కాదు. ఇతను ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న ప్రొఫెసర్. ఇతను ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్, యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్. అంతే, చాలు, చంపుతారు. ఇక్కడ ఇప్పుడు నిన్న ముస్లింలు చంపారు పాత బస్తీలో. ఆయుధం తప్ప ఈ ఉద్యమాలను కానీ, ఈ ప్రజలను కానీ శాంతిపరచడానికి పాలక వర్గాల దగ్గర ఏమాత్రం పరిష్కారం మార్గం లేదు. ఆయుధమే పరిష్కారంగా ఎన్నుకుంది ప్రభుత్వం. అందుకే ఆదివాసీల మీద యుద్ధం కాదు, ప్రజల మీద యుద్ధం. ప్రజల మీద యుద్ధం. భూస్వాములు, అగ్రకుల భూస్వామి పాలక వర్గాలు దళితుల మీద కులం పేరుతో చేస్తారు. ముస్లింల మీద, హిందూ మతోన్మాదులు ముస్లింల మీద అదిగో పోలీసుల ద్వారా చేపిస్తారు, వాళ్ళు చేస్తారు, చంపుతారు. నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నాడని ఒక హెచ్చరికతో ఈ హిందుత్వ శక్తులు ఈరోజు ముస్లిం బస్తీల్ని శ్మశానంగా చేయడానికి సిద్ధపడి ఉన్నాయి. ఇది యుద్ధమే, ఇది ప్రజలపై యుద్ధమే. చుండూరు దళితులు, లక్ష్మీపేట దళితుల మీద యుద్ధం అంటే ప్రజలపై యుద్ధమే, రాష్ట్ర ప్రజలపై యుద్ధమే. విద్యార్థులు రెస్టిగేట్ చేయడం అంటే, బహిష్కరించడం అంటే, గ్రామాలలో ఇప్పటికీ కూడా మేము చెప్పులు కొట్టమన్నందుకు, మేము 2 క్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, మా పెళ్లి ఊరేగింపు కూడా ఊర్లో కూడా పోవాలన్నందుకు దళితులు చంపుతా ఉన్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థులు బహిష్కరిస్తా ఉన్నారు. గ్రామ బహిష్కరణ, అటు గ్రామ బహిష్కరణ, ఇటు యూనివర్సిటీల బహిష్కరణ. ఇదంతా యుద్ధానికి సంబంధించిన క్షేత్రంలో ఉన్న వ్యూహంలో భాగాలు ఇవన్నీ. అందుకని యుద్ధం ప్రజల మీద, యుద్ధం ఆదివాసుల మీద కాదు, యుద్ధం మావోయిస్టుల మీద కాదు, యుద్ధం మావోయిస్టు రాజకీయాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కాదు, యుద్ధం ప్రజల మీద.
ఎవరైతే తన ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రశ్నించడం అనివార్యమైందో, ఏ ప్రజలైతే తన మత విశ్వాసాలను కాపాడుకోవాలనుకుంటాడో, ఏ ప్రజలైతే తను గుడిసి కావాలని అనుకుంటాడో, ఉన్న గుడిసిని రక్షించుకోవాలనుకుంటాడో, ఏ ప్రజలైతే మా పట్టా భూములు మాకు కావాలనుకుంటాడో, కావాలనుకున్నందుకు పోరాటం చేసి కొత్తగా సంపాదించుకోవడం యుద్ధం చేయడం కాదు. మాకు కావాలా, మేము మనుషులుగా బతకాలా అనుకున్నందుకు రాజ్యం యుద్ధం ప్రకటించింది ప్రజల మీద. ఇది అర్థమైతే మనకి, ఇది అర్థమైతే ఈ అమాయకమైన ఆదివాసీల మీద యుద్ధం అర్థమవుతుంది. మనం అమాయకులైన ఆదివాసీలు అనలేము, ఎందుకంటే ఆదివాసీలు అమాయకులు కాదు. ఆదివాసీలు అమాయకులు కాదు, స్టేట్ని క్వశ్చనిస్తున్న వాళ్ళు చదువు లేకపోవచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, వాళ్ళు హిందీ మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళు డాక్యుమెంటేషన్ చేయకపోవచ్చు, వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసి దాన్ని నగదు రూపంలో మార్చుకోలేకపోవచ్చు, వాళ్ళు ఉద్యమకారులు కాలేకపోవచ్చు, వాళ్ళు ఉద్యమాలు ఆటోమేటిక్గా బతికేవాళ్ళు కాకపోవచ్చు. కానీ వాళ్ళు క్వశ్చన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు రాజ్యాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ రాజ్యాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అందుకే ఆదివాసీల మీద యుద్ధం. ఆదివాసీలు అమాయకులు కాదు, ఆదివాసీలు యుద్ధం చేసేవారు, యుద్ధ భూమిలో ఉన్నారు. మరి మనం ఎందుకు లేము? మన మీద ఎందుకు యుద్ధం చేయడం లేదు? మనం ఏ పరిధిలో చేయాలో, మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో మన మీద యుద్ధం అమలుపడతా ఉంది. మనం షెల్టర్లో ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లో బతుకుతూ ఉన్నాం మనం. ఎందుకంటున్నా అంటే, నీకు ఇదిగో ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉంటే ఇక్కడ బతుకుతావు, లేకపోతే లేదు అన్నది మనం ఒప్పుకున్నాం. ఇక్కడ కాదు అని తరివేసినప్పుడు పోలేపల్లి తరివేస్తే హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ తరివేస్తే మద్రాసు పోతాం, మద్రాసు తరివేస్తే కలకత్తా పోతున్నాం. కానీ సముద్రం నుంచి తరివేస్తే పల్లెకాకులు మైదాన ప్రాంతంలో బతకలేదు. సముద్రం వాళ్ళకి భూమి, సముద్రం వాళ్ళకి వస్తురాశ నిత్యాస, సముద్రం వాళ్ళకి తల్లి. అందుకని సముద్రం నుంచి నెట్టేస్తే వాళ్ళకి పోరాటం అనివార్యమైంది. పోరాడారు, తుపాకులకు ఎదురు పడ్డారు, సచ్చారు, చస్తున్నారు. ఆందోళనకరమైన విషయం అంటే, థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా సామ్రాజ్యాలు ఇచ్చిన నిధులతోటి పనిచేసే సంస్థలు థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు ఏ సామ్రాజ్యవాదులు అయితే థర్మల్ పవర్ ప్లాంట్లు పెడతా ఉన్నారో, ఏ సామ్రాజ్యవాదులు అయితే ఈ దేశ తీర ప్రాంత ప్రజల మీద యుద్ధం ప్రకటించారో, ఆ సామ్రాజ్యవాదులు మరో పక్క కోట్లాది రూపాయలు భారతదేశం మీద గుమ్మరించి ఎన్జిఓలను పెట్టి వాళ్ళ ద్వారా పవర్ ప్లాంట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పర్యావరణం రక్షించడం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దళితుల మీద దాడులకు వ్యతిరేకంగా అందరికంటే బిగ్గరగా పెద్ద తీసుకుని నడుస్తూ ఉన్నారు. ప్రజల్ని గందరగోళం చేయటం ఇది యుద్ధంలో భాగమే, ఇది యుద్ధతంత్రమే. శత్రువుడు మిత్రుడు అర్థం కాకుండా సామాన్య ప్రజల్ని గందరగోళపరచడానికి, సామాన్యమైన ప్రజలు మాకేం సంబంధం లేదులే. మొన్న ఒక సాయిబాబాకి సంబంధించి ఆయన అరెస్ట్ని వ్యతిరేకిస్తామని ధర్నా చేసి ఇంటికి వెళ్తా ఉంటే, మన మిత్రులు ఆయన పేరు అవసరం లేదు కానీ, మావోయిస్టులతో సంబంధం లేకపోతే వాళ్ళ తమ్ముడిని నేను చేయకుండా ఆయన ఎందుకు చంపుతారా, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారా? వాదన కోసం మాట్లాడుతూ ఉన్నారా? మావోయిస్టులతో సంబంధం లేకపోతే ఇతనికి ఏదో ఏ సంబంధాలు లేకుండా సతీష్ని, రామన్ని, సుభాష్ని ఇఫ్లూలో వాళ్ళని రెస్టిగేట్ చేస్తారా? మిగిలిన ప్రజలందరూ ఎందుకు చేయరు? ఈ వాదన, ఈ ఆర్గ్యుమెంట్స్ మొత్తం అక్కడ ఆదివాసీలు యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళని చంపుతూ ఉన్నారు, మనం ఏం చేయట్లేదు కాబట్టి మనం చంపట్లా అని నాకు వస్తూ ఉన్నాను. యుద్ధం ప్రజలకు అనివార్యమైనప్పుడు, యుద్ధం చేయడం తప్పనిసరి అయినప్పుడు, మాట్లాడటం తప్పనిసరి అయినప్పుడు, యుద్ధం చేయడం కాదు మాట్లాడటం తప్పనిసరి అయినప్పుడు, మా భూములు లాక్కోవద్దు అన్నందుకు, మా ఇళ్ల స్థలాలు మేము ఇక్కడే బతకాలి, ఎక్కడ పోతే బతకలేమన్నందుకు, ఇక్కడ సెల్ టవర్ ఉందండి, మాకు సెల్ టవర్ వల్ల మా పిల్లలు వికలాంగులుగా పడుతున్నారని చెప్పి నెల్లూరు జిల్లాలో ఆందోళన చేస్తూ ఉంటే, సెల్ టవర్ ఉందని చేస్తామని చెప్పి తన్ని కేసు పెట్టారు వాళ్ళ మీద. డిస్టర్బ్ చేస్తుంది, అది అన్ని టీవీలో వచ్చింది వార్త కూడా. అందుకని ఈ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ విధ్వంసంలో మనందరం
మనందరం ప్రశ్నించలేక, ప్రశ్నించే స్థాయి లేక, ప్రశ్నించే శక్తి లేక మధ్యతరగతి భావజాలానికి ఉపయోగపడతాం. ఇంకా కోర్టులే చట్టాలు లేదు, మేము ఇట్టే తీర్పు చెప్తాం, మేము ఇట్టే చట్టాలను ఉల్లంఘిస్తాం. ఆదివాసీలు భూములు ఆక్రమించుకోవడం కోసం ఈ ఆదివాసీ చట్టాలన్నీ మేము తొంగలో దొక్కుతాం. ఈ దిక్కున చోటు చెప్పుకో, అడ్డవత్తులను చంపేస్తాం, యుద్ధం చేస్తాం అని విద్యార్థుల దగ్గర నుంచి, దళితుల దగ్గర నుంచి ఆదివాసీల దాకా ఇంకా వృత్తి కులాలకు సంబంధించి అనేక మంది విదేశీ పెట్టుబడులు చిల్లర వర్తకంలో ప్రవేశించిన తర్వాత ఇదంతా దళితుల సమస్య, బీసీల సమస్య అనుకున్నారు పాపం వాంటోళ్ళు కూడా ఇప్పుడు బతుకులేదు. వాంటోళ్ళు కూడా ఈరోజు అనివార్యంగా ప్రశ్నించాల్సిన పరిస్థితి. నమ్మకం ఏమంటే నాకు ఇదిగో 100 కోట్ల మంది ప్రజలు అందరూ సమస్యల్లో ఉన్నారు. ఆ సమస్యలు ఇంకా రకరకాల స్థాయిల్లో ఉన్నాయి. ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చినా, దళితుల నుంచి ఉద్యమాలు ఆపాలని ప్రయత్నించినా, ఎన్జిఓలు వచ్చినా, ఇంకా ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడున్నారు, ప్రవీణ్ మిత్రులు, ఒక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, ఈ దేశంలో అనేక మంది దళితులను చంపిన ప్రవీణ్ కుమార్ లండన్ వెళ్ళి సోషల్ వెల్ఫేర్, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్లో వచ్చే డైరెక్టర్గా, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ వచ్చి అందరు మా పిల్లలు, మాది పిల్లలు అందరం కూర్చోబెట్టి మీ అందరూ మీరు చదువుకోండి, మీకు అయ్యి ఉన్నాయి పిహెచ్డీ చేయండి, ఉద్యోగాలు 1,50,000 రూపాయల జీతాలు వస్తాయి, మీరు టూర్ ఎక్స్కర్షన్ పోదాం. ఇది ఒకవైపు నడుస్తూ ఉంది. ఒకవైపు ఇంత నెత్తురు పారుతా ఉన్నా కానీ వీటన్నిటికీ ఏమి సంబంధం లేనట్టు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? దళిత బహుజనులకు రాజ్యాధికారం లేకనే. పాపం అంబేద్కర్ని అర్థం పెట్టుకొని అంబేద్కర్ ఈ మాట అనమని, దళిత బహుజనులకు రాజ్యాధికారం అని, ఇది మొత్తం ఈ రక్తపాతాన్ని అంతా పక్కన పెట్టి దళిత బహుజనులకు రాజ్యాధికారం నుంచి నినాదం తీసుకొని ఈరోజు ఆ నినాదం కూడా పోయి పాలకవర్గ పార్టీల దగ్గర పడిగాపులు కాస్తా టీడీపీని గెలిపించండి, బీజేపీని గెలిపించండి శక్తులు ఉండనే ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో ఇది ఒక చౌరాస్తా, ఇది ఒక అనివార్య పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా, ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంతమంది ఎన్ని ప్రయోగించినా ఖాళీ కడుపున్నదే. ఆ ఖాళీ కడుపుని నువ్వు టీవీల్లో, స్క్రీన్ ప్లేల్లో మంచి మంచి తినుబండరాలు చూపించి, ఫ్లైఓవర్లు చూపించి, డబుల్ డెక్కర్ ట్రైన్లు చూపించి ఆ ఆకలి మంటల్ని చల్లార్చలేదు. ఎంతమందిని ఐఏఎస్లను చేస్తావు, ఎంతమందిని ఐపీఎస్లు చేస్తావు, ఎంతమందిని ఎంపీలను చేస్తావు, ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎన్జిఓలు సృష్టించి ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తావు. ఈ ఖాళీ కడుపులు ఆదివాసీలాగా అనివార్య పరిస్థితుల్లో ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇంకో చోట, అక్కడ కూడా కాకపోతే ఇంకెక్కడా బతకలే పరిస్థితి వచ్చినప్పుడు వస్తుంది త్వరలో. నరేంద్ర మోడీ మనకు సంకేతం, నరేంద్ర మోడీ ఒక హెచ్చరిక. నిన్న సిటీలో ముస్లిం మీద జరిగిన దాడులు, పోలీసు కాల్పులు మనకు ఒక హెచ్చరిక. త్వరలోనే ప్రజలు అనివార్యంగా కత్తి, కర్ర, పొలుగు, పార, చెప్పులు కుట్టి ఆర్య, కుమ్మర సారి తిప్పే కర్ర అనివార్యంగా పట్టుకోవాల్సిన పరిస్థితికి పాలకవర్గాలు తీసుకొస్తా ఉన్నాయి. రాజ్యం ప్రజల్ని ఆ విధంగా యుద్ధ క్షేత్రంలో నిలబడతా ఉంది. అనివార్యం. యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధం ఎవరి మధ్య అయినా మెజారిటీ ప్రజలు ఖాళీ కడుపులు ఉన్నాయి ఇక్కడ. ఆ ఖాళీ కడుపులకి ఈరోజు అంబు ఉన్నది. అంబుకి సమాధానం చెప్పలేక భారత మిలిటరీ చాలక సామ్రాజ్యం, అమెరికన్ సామ్రాజ్యం నుంచి యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకున్న భారత పాలకవర్గం సిగ్గుపడాలి. అడవిలో ఉన్న 7% ఆదివాసీలు, 7% కాదు 5% ఆదివాసీలు, 5% ఆదివాసీలు అంబులు పట్టుకుంటే ఆ అంబుల్ని ఆపడానికి భారత పాలకవర్గానికి శక్తి చాలక అమెరికన్ సామ్రాజ్యవాదం దగ్గర నుంచి మందుగుడు సామాగ్రిని, కెప్టెన్ లేని విమానాలని దిగుమతి చేసుకున్న సందర్భం. ఈ దేశంలో ఖాళీ కడుపులు 80% ఉన్న ఖాళీ కడుపులు అరిస్తే చాలు, అయ్యో ఆకలి అని అరిస్తే చాలు, పిడికిడి మంది ఉన్న పాలక వర్గాల గుండెలు గుడ్డేలంటాయి. ఇది మనం చూడబోతా ఉన్నాం. మనం చూడకపోయినా యుద్ధం రక్తక్షేత్రం, రక్తసిక్తమైన యుద్ధం క్రూరమైన మనందరం సచ్చిన మన బిడ్డలు ఆ ప్రపంచాన్ని చూస్తారని, ఒక స్వేచ్ఛా జీవితం గడుపుతారని, మనుషులుగా బతికే ఒక సమాజాన్ని స్థాపించుకుంటారని కళ్ళగంటూ ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటాము.